హాయ్ అండి. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకోటి మధ్యలో నవదీప్ అనే ఒక ట్విస్ట్ ఇచ్చిండనమాట. అది కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ వచ్చేసి వాళ్ళకు ఒక గేమ్ పెడతారనమాట, ఫేక్ ఆర్ రియల్ అని చెప్పి. ఆ గేమ్లో కొందరిని సెలెక్ట్ చేశారనమాట జడ్జెస్. ఎవరైతే పర్ఫార్మెన్స్ తక్కువగా ఉండి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని నిరూపించుకోవాలని చెప్పి ఒక గేమ్ ఇస్తారు. ఆ గేమ్లో నలుగురిని సెలెక్ట్ చేస్తారనమాట. ఆ నలుగురు ఫస్ట్ వాళ్ళలో ఎవరు ఫేక్ ఉన్నారు, ఎవరు రియల్ ఉన్నారు అనేది చెప్పి జడ్జెస్కి చెప్పాలన్నమాట. అప్పుడు అందరూ ఎవరికి వాళ్ళ అభిప్రాయాలు చెప్తారనమాట. సో రామకృష్ణ కూడా చెప్తుంటాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని శాలిని విషయంలో ఒక ఇన్సిడెంట్ చెప్తారనమాట. దానికి శాలిని చాలా రియాక్ట్ అయిపోయి ఎలా పడితే అలా రామకృష్ణ అంటది అనమాట. చాలా మాటలు అనేస్తుంది అనమాట. అసలు మారి ఓవర్ యాక్షన్ బాగా చేస్తుంది. అలా చేసిన రామకృష్ణ మాత్రం ఒక్క మాట కూడా తప్పుగా అన్నాడు అనమాట. కొంచెం కూడా డిస్రెస్పెక్ట్ చేయడు. కానీ శాలిని మాత్రం రామకృష్ణ ఎలా పడితే అలా అని డిస్రెస్పెక్ట్ చేస్తుంది, చీప్గా చూస్తుంది. చాలాసార్లు చులకన కూడా చూసింది అనమాట. సరే తనది ఏంటంటే అమాయకత్వం ఎక్కువ ఉంది. ఇంకోటి గేమ్ సరిగ్గా అర్థం అవ్వట్లేదు. తను చెప్పాల్సిన పాయింట్స్ కూడా కరెక్ట్గా గట్టిగా పెట్టట్లేదు అనమాట. అందువలన అందరు తనని టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. సో శాలిని అయితే మరీ ఈరోజు ఎపిసోడ్లో అయితే మరీ ఓవర్ చేసి ఎలా పడితే అలా మాట్లాడతారు అనమాట. కానీ ఒక్కరు కూడా ఇట్లా జడ్జెస్ కూడా ఎవరు అడగరు అనమాట. ఒక బిందు మాధవ్ ఉండి అను నీ డిసిషన్ నీ గురించి వస్తే నువ్వు ఆర్గ్యుమెంట్ పెట్టుకో, ఏమైనా చేసుకో, కానీ బిహేవియర్ యువర్ సెల్ఫ్ అని చెప్తాను అనమాట. మంచిగా మాట్లాడడం నేర్చుకుంటుంది. అంతకుమించి ఎవ్వరు కూడా అసలు ఒక మాట కూడా నువ్వు ఎందుకు అలా అంటున్నావు, ఆయన ఎందుకు అట్లా ఇన్సల్ట్ చేస్తున్నావు అని చెప్పి ఎవరు అన్నారనమాట. అది నాకు అస్సలు నచ్చలేదు. ఒక సాటి వ్యక్తిని అట్లా ఇన్సల్ట్ చేయడము, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం నాకు కరెక్ట్ కాదనిపించింది. ఇంకోటి వచ్చేసి అభిజిత్ కూడా రామకృష్ణనే అంటాడనమాట. తప్పుల గురించి న్యాయం చెప్పడానికి నువ్వేమన్నా నీది నువ్వు చూసుకోవచ్చు, కానీ నువ్వెందుకు న్యాయం చెప్తున్నావు, న్యాయం చెప్పడానికి గేమ్ ఆడతలేవు కదా అని చెప్పి అంటాడనమాట. జస్ట్ ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట, అంతే. ఆమె అన్ని మాటలు మాట్లాడినప్పుడు అభిజిత్ ఆమెను కంట్రోల్ చేయొచ్చుగా, ఒక్కసారన్నా ఆమెకు వార్నింగ్ ఇవ్వచ్చుగా, అలా ఇవ్వలేదు అనమాట. రామకృష్ణనే రిటర్న్ అంటున్నాడు అనమాట. వీళ్ళ గురించి న్యాయం చెప్పడానికి నువ్వు రాలేదు, వీడికి నీది నువ్వు చూసుకో అని చెప్పిననమాట. అది నాకు నచ్చలేదు అసలు. ఎందుకు అట్లా అనేసి మాటలు అన్నప్పుడు అభిజిత్ అన్న స్టాండ్ తీసుకోవచ్చు కదా, అలా అనొద్దు అని చెప్పి అనొచ్చు కదా. బిందు మాధవి మాత్రమే అన్నది అక్కడ, ఇంకెవ్వరు అనలేదు. ఇంకోటి గేమ్లల్లో షష్ఠి కూడా చాలా బాగా ఆడింది. షష్ఠి గేమ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కాన్ఫిడెంట్ లెవెల్ అయినా ఏదైనా సరే చాలా బాగా ఇచ్చి పడేసింది అనిపించింది. ఇంకా రాజకుమారి భాగ్య కూడా బాగా ఆడిరు. రాజకుమారి కూడా యాక్టింగ్ వేరే లెవెల్లో చేసింది అనమాట. ఫేక్ ఆర్ రియల్ ఒక మూటల గేమ్ వచ్చినప్పుడు కూడా బాగా చేసింది. ఫస్ట్ లీడర్ కూడా తనే అయ్యిందనమాట ఈ గేమ్లో. తెలివితేటలు బాగున్నాయి అనిపించింది రాజకుమారికి అయితే. కొంచెం ఏమంటే సెంటిమెంటల్గా పోతుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది. చూడాలిగా బిగ్ బాస్లోకి వెళ్ళినాక ఎలా ఉంటుంది ఏందనేది. ఇప్పుడైతే కొంచెం సెంటిమెంటల్గా కూడా అట్లా చేస్తుంది. బట్ గేమ్ అయితే భలే ఆడుతుందని అనిపించింది తెలివిగా. ఇంకా భాగ్యశ్రీ కూడా చాలా బాగా అంటే చాలా బాగా ఆడింది. తన బ్లైండ్ కార్డ్ని కూడా బాగా యూజ్ చేసుకుందనమాట. ఎవరికి ఎక్కువ నెగిటివ్ కాకుండా తను మంచిగా ఆడింది గేమ్స్ అన్నీ. సో అన్నిటికీ బాగా రియాక్షన్స్ వచ్చింది. భాగ్యశ్రీ అయితే చాలా బాగా నవ్విస్తుంది అందరినీ. జడ్జెస్ని కూడా మంచి అభిప్రాయం ఉంది జడ్జెస్లో కూడా. సో నాకైతే ఓవరాల్గా గేమ్ మొత్తం ఈరోజు అందరూ బాగా ఆడారనిపించింది. అమ్మన్ ఒక్కడు కొంచెం గేమ్ పరంగా కొంచెం ఎక్కడో ఒక తగ్గుతున్నాడు అనిపించింది. ఆయన గేమ్ ఇంకా కనబడట్లేదు నాకైతే. సో మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. ఎవరు ఎట్లా ఆడుతున్నారు అనేది కామెంట్ చేయండి. ఎవరి ఫేవరెట్ అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.